నమస్తే అండి. ఐమ్ డాక్టర్ సంకీర్తన, కన్సల్టెంట్ అట్ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం హైపర్ అసిడిటీ సమస్య గురించి మాట్లాడుకుందాం. ఈ హైపర్ అసిడిటీ సమస్యని ఆయుర్వేదంలో ఆమ్లపిత్త అని అంటారు. ఈ హైపర్ అసిడిటీ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అప్పుడు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మెయిన్గా ఈ హైపర్ అసిడిటీ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అని అంటే, మెయిన్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్, డైట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల చాలామంది టైంకి తినకుండా, టైంకి పడుకోకుండా లేట్ నైట్స్ తినడం, చాలామంది బ్రేక్ఫాస్ట్ టైం కూడా లేట్గా తినడం, ఏదో 11 o'clock 12 o'clock అలా తినడం, లేకపోతే లేట్ నైట్స్ తినడం వల్ల, అది తినేటప్పుడు చాలా ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఈ హైపర్ అసిడిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే తినేటప్పుడు ఎక్కువ స్పైసీగా ఉన్న ఫుడ్ తింటాం, లేకపోతే ఒక్కోసారి అసలు మొత్తం ఫాస్టింగ్ ఉండేసి ఒకేసారి ఎక్కువ ఫుడ్ తినడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, చాలామందికి ఛాతీలో నొప్పి రావడం, లేకపోతే కడుపులో మంటగా ఉండడం, లేకపోతే నొప్పి రావడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా మెయిన్గా ఉంటాయి అసిడిటీ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి. సో ఇలాంటి ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, టైంకి ఫుడ్ తీసుకోవాలి, టైంకి పడుకోవాలి. దానికి తోడు ఈ హైపర్ అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే చాలామంది ఎక్కువ లేట్ నైట్స్ పడుకోవడము, లేకపోతే తిన్న వెంటనే పడుకోవడం వల్ల, తిన్న వెంటనే వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల మినిమం ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం వల్ల కూడా ఈ అసిడిటీ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ మెయిన్గా మనం ఫాలో అవ్వడము, ఎక్కువ మన ఫుడ్లో ఎక్కువ లిక్విడ్స్ అనేవి ఉండడము, లేకపోతే బటర్ మిల్క్, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల అసిడిటీ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. సో ఇలాంటి హెల్త్ ఇష్యూస్తో మీరు ఎవరైనా బాధపడుతుంటే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.